కూడి చేరువచ్చిన మీ అందరికీ లోకరక్షకుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ 16వ శిలువ ధ్యాన కూడిక రాత్రికాల శుభాలు మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? హెచ్చరిక ఈ రాత్రికాల శుభ్రత అంశం హెచ్చరిక అంటే ఏంటి? వార్నింగ్. ఇంకా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి కదా. ఇది ప్రమాదాలు జరిగే అయితే రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో పట్టిన తుఫాను కారణాలను బట్టి సముద్రంలో మత్స్యకారులు దానికి వెళ్ళడం హెచ్చరిక. డబ్బులు ఎక్కువైనా ఇష్టానుసారంగా బళ్ళు కొనేసి వయసు రకంగానే పిల్లలకి ఇచ్చేస్తారు కాబట్టి దొరుకుతున్నట్టు 5,000 పై. ఇది పోలీసు వారి హెచ్చరిక. 5,000 అంటే లైసెన్స్ లేక అంటే ప్రతి దాంట్లో హెచ్చరిక ఉంది. బంగాళాఖాతంలో తుఫాను ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి లేదు. అలాగే అంటారు ఎక్కడ వస్తుందని యాక్టివ్ పడేది సముద్రం ఆయన కాపాడడం కూడా హెచ్చరిక వెళ్ళలేదు కనుక ఆ మైండ్ ఎవరికి సంబంధం ఉండదు. అందుకనే ప్రమాదం జరుగుతుంది ముందుగానే హెచ్చరిక ఇస్తారు. అలాగే మలుపు ఉందనగా ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది పోయారని రెడ్ ఎక్స్ట్రాతో బోర్డు పెట్టి అక్కడ హిందూ చేసి ఒక పుర్రు బొమ్మ కూడా వేస్తారు. దాన్ని రెడ్ ఎక్స్ట్రా ఆయన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే హెచ్చరిక నియమనుడికి అపాయము తప్ప. రాత్రికాల సమయంలో హెచ్చరికలకు లోపడితే వేలవుతుంది. అంశాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దాన్ని తృణీకరిస్తే లోపంలో చెప్పుకున్న ప్రమాదాలే క్రైస్తవ జీవితంలో కూడా కొనసాగుతాయి. రాకడ గురించి చెప్తున్నాడు. ఇక పాత నిబంధనలేమో అప్పటికప్పుడు వచ్చిన అపాయం గురించి లోబడి తప్పించుకున్న విధానాన్ని గుర్తు చేస్తాడు. మరి మన చెవులకి ఎన్నో హెచ్చరికలు వింటూనే ఉంటాం. కాకపోతే హెచ్చరించిన వారిని ఏం చేద్దామని ఆలోచిద్దాం తప్ప ఇది మనకి సంబంధించిందా? చక్కగా పాటలు పాడేవాళ్ళు పాటలు అన్ని పాటలు వెనక ఉంటారు. మైక్ ఇస్తే వయసులో ఉన్న ఎందుకు పనిచేయాలి? ఈ ఇంట్లో ఏమైనా చక్కగా పాడతారో కింద వాళ్ళకి నేర్చుకుందాం అనిపిస్తుంది. నా దగ్గర మైక వెళ్ళట్లేదు. ఒక మెత్త శిక్షణ మనం చేసి ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ఉండాలి. మన వాక్యం మీద చూసుకుని ఆధ్యాత్మిక లోపంలో వచ్చి దీవులు పోగొట్టుకుంటుంది. ఈ హెచ్చరికలు నచ్చవు. అలాగని సరే మనకి ఎందుకు ఊరుకుని ఉండలేదు వేస్తే ఏం రాళ్ళు ఎంచుకుంటూనే ఎంచుకొని బాగా తిట్టుకుంటే తిట్టుకొని అనిపించిన కానీ చెప్పాలనిపిస్తుంది. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మైండ్ పరచడానికి చక్కగా నేర్చుకున్నాం. దేవుడు ఇచ్చిన దాన్ని ప్రజలు చేసి మహిమపరచు. అంతేగాని మైండ్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్లో పడతాను కనపడదు. చూసాను నేను ఆయన్ని ఏంటి పరిస్థితి అనిపించేసింది. పోయిన సంవత్సరం పెరుగుతుంది అదే చెప్తారు. అసలు నీ పాట దేవుడికి ఇష్టమవుతుంది లేదో నీకు అర్థమైందా అన్నాడు. అంటే ఇది అందరికీ కలిపి చెప్తున్నారు. ఇంట్లో నన్ను కూడా అది మనం చేసి దేవుడికి ఇష్టం అవుతుందా లేదా వ్యక్తిగత పరిచయం ఉన్నప్పుడు
అది మనం ఖచ్చితంగా దేవుడి కోసమే దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా చేయగలుగుతాం తప్ప టాలెంట్ అనేది ఎక్కడ పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నిరూపించుకునేది కాదు. సమయం వచ్చినప్పుడు దేవుడే ఆయన పక్షాన్ని నిలబెట్టుకుని ఆయనకు మంచికరంగా నీలో ఉన్న టాలెంట్ని వెలికి తెస్తుంది. వెనక నుంచి కొన్ని మాటలు మీకు వినపడట్లేదు, కనీసం పాట పేరన్నా చెప్పండి అంటారా, పాట నెంబర్ అన్నా చెప్పండి. మీకు తీసి మైకులు కనుక పాడేస్తారు, కనీసం నెంబర్ అన్నా చెప్పడం తీసుకుంటానికి అవకాశం ఉన్నట్టు. మనం పాట పాడతాం కదా, మైక్ ఉపయోగపడలేదు కానీ చూసి కలుపుతాకైనా పాట బుక్లో మీరు పాడి నెంబర్ అన్నా చెప్పండి, అది కూడా పట్టించుకోండి. మనం ఆలోచన ఒక క్రమం నచ్చింది. ఇందాక మైకులుగా మార్చుకొని అని కూడా ఇది మూడు రోజుల మీటింగ్లో మార్చుకోండి. అది ముందు ఆలవాలనుకున్నాం, అది నచ్చింది, పర్లేదు కదా. అలాగే మనం పాడేది కదా, లేదా ఇప్పుడు పాడతారు కదా, ఇది కదా వాక్య సూర్యులు ఏం చేయబడుతుందంటే మనకి ఒకరికంటే ఒకరు యోగ్యులుగా కదా అని చెప్పింది. అది కదా క్రైస్తవులుగా మనం అంటే నా మీద నువ్వు బెస్ట్ అనుకోవాలంటే ఎప్పుడు కొన్ని పరిశీలన చేస్తూ నేనే ఉన్నాను, ఒకరు పాటలు పడేసాను, నా మైకాలను అంతే అంతేనా. నాకు మైక్ దొరికింది, నాకు మైక్ వచ్చా, దేవుడికి ఇష్టమా కాదా, లేక ఇంకా పాడగలిగిన వాళ్ళు ఉన్నారా లేదని నేను ఆలోచించుకోకుండా నా చేతిలో మైక్ ఉంది కదా అని ఎవరిని పాడకుండా నేనే పాడేసి నేనే చెప్పేసి నేనే వాక్యాలు చదివేసి కాదంటారంటే కాదా, మీరు కాదంటారా? 3 పాటలు నేనే చదివేసి కానీ సీఎం గారు వచ్చినప్పుడు 3 పాటలు నేనే చదివు 3 గంటలు ప్రసంగం చేసి అలాగే ఉన్నవాడు ఆ చేతిలో ఉంది కదా నేను అలా చేసేస్తే అది క్రమమా? ఎప్పటికప్పుడు మార్చుకోకపోతే 40 రోజులు మరో సంవత్సరానికి వస్తుంది, అప్పుడు కూడా ఏదైనా అయిపోతాం. అలా వద్దండి. ఏదైనా హెచ్చరిక లేదా ఏదైనా దిద్దుకోవాల్సింది మన దగ్గరకు వచ్చినప్పుడు సరి చేసుకుంటాం. అది మనకు మీరు దాన్ని ఏమంటుందంటే వాక్యం నువ్వు లోపడుతున్నావు, నువ్వు లోపడ్డా నా కుమార్తె, నువ్వు లోపడ్డా నా కుమారుడా, దేవుడు సంతోషం. ఎప్పటికప్పుడు లోపడిపోయిన ప్రతి విషయం అందుకు డైరెక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ అంటే నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి ఒక రోజు తెచ్చిపోతావు. నువ్వు తగ్గించుకున్నావు, నీకు అవకాశం ఉంది, చక్కటి స్వరం ఉంది, నువ్వు పాడగలవు, కానీ నువ్వు ఏదైనా చెప్పగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, కానీ తర్వాత గురించి ఆలోచించి నువ్వు డెవలప్ ఏం చూస్తావా, అది నాకు నచ్చింది, ఒకరోజు నేను దేవుడు చేసేస్తాను. ఆ సంపూర్ణ మనం ఉండే ఆ క్రైస్తవ లక్షణాలతో ముందుకెళ్ళగలుగుతాం తప్ప మనకు మనం వెనకాలను పట్టించుకోవద్దు, లేదా ఇంకొకరి గురించి మనకు అనవసరం అనుకున్నాం అనుకో, అలాగే వెళ్ళిపోతాం. అన్నీ మామూలుగా జరిగిపోతాయి, ఏది ఆడకూడదు, అన్నీ జరిగిపోతాయి. కానీ ఒక్కసారి స్త్రీ పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు అవన్నీ కూడా అర్థమవుతాయి. వ్యక్తిగతం అలా కాకుండా నీకంటే నేను గొప్ప అనుకునే తత్వం మనలో ఉంటే కనుక ఎప్పుడు అదే ప్రదర్శన జరగాలి. నువ్వు తగ్గిపో, నీకంటే తర్వాత యోగ్యులను ఎంచుకో, అప్పుడు నీకు వేరు. ఇవి హెచ్చరికలు కాదు, సరి చేసుకుంటే మనకు వేయాలని కొన్ని వెలుగు అంటే హెచ్చరికలు కాదు. చదవబడిన వాక్యంలో నుంచి హెచ్చరిక అనే అంశం మీద కొన్ని మాటలు మనము ఆలోచన చేసి ధ్యానం చేస్తే చదివిన ఉత్తర ప్రత్యేక సంకీర్తనలో కోరహ కుమారుడు రాసిన ఈ సంకీర్తన మోషేకి దేవుడిచ్చిన
ఆధిక్యతను గుర్తించకుండా ఫారో అనేవాడు 250 మందిని వెంటబెట్టుకుని సర్వసభ్య సమాజాన్ని తృణీకరించి వారికి నాయకుడిగా ఎన్నుకోబడ్డ మోషేను వ్యతిరేకించి నీకు మాత్రమే తెలిసిన నాయకత్వం అన్న మాటలు మాట్లాడిన కారణాన్ని బట్టి దేవుడు ఫారో ఏం చేశాడంటే మన సమూహాన్ని సైతం భూమిలోకి కప్పెట్టేశాడు. భూమి నిలబడిచి వారిని మింగేశాడు. కానీ మిగిలిన కౌరవ కుమారులు వారి భక్తి జీవితాన్ని వ్యక్తపరుస్తూ 42వ సంకీర్తన కాడి నుంచి ద్వితీయ స్కంధము అని 2వ భాగంలో నుంచి వారి కీర్తనలు రాసుకుంటూ వస్తారు. నిజంగా వారి ఆశ ఎలా ఉందో దేవుని మీద వారి పరితాపం, వారి తాపత్రయం ఎలా ఉందో ఆ కీర్తనలో స్పష్టంగా చదువుతుంటే మనకి అర్థమవుతాయి. అందుకని ఈ అధ్యాయంలో కూడా చక్కటి మాట తెలియజేస్తున్నారు. 10వ వచనం చదవండి. చాలా కృపా సత్యం ఎలా ఉన్నాయంట? కలుసుకున్నాయి. కృప అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నిజంగా నీకు వాక్యం అనేది తెలిస్తే, సత్యం అనేది తెలిస్తే రెండు కలిసి కృప అనగా అర్హత లేని వాడికి అర్హత ఇస్తే కనుక అర్హత ఉన్నవాడికి కూడా నీకు అర్హత ఇవ్వట్లేదు. దేవుడు నీకు నాకు అర్హత లేకపోయినా, నిజంగా ప్రభు అంటే కూడా మనకు అర్హత లేకపోయినా ఆయన ఆరాధించుకుని దేవదూతలు ఆరాధించిన దేవుడు ఈ భూమి మీద అపవిత్రమైన పెదవులు కలిగి జన్మలో పాపం ఉండి నిత్యము అనేక పాపాలతో మన రాత బ్రతుకు ఎరిగిన దేవుడే మనల్ని ఆరాధించుకునే అవకాశం ఇస్తూ ఉంటే నా తర్వాత వారికి నేను అవకాశం ఇవ్వట్లేదు. ఆ కృప అనేది నేను కృపను పొందుకుంటున్నాను కానీ, సత్యమైన వాక్యం వింటున్నాను కానీ, ఆ రెండు కలిసి ఉన్నాయని దేవుడు చెప్పినట్లు ఎదుటి వారి ఎడల అది నేను బలపరచలేకపోతే, ఎందుకంటే నాలో వాక్యము లేదు కదా. కృపా సత్యములు కలుసుకునే ఉన్నాయి. నీకంటే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ ఎడల కృప చూపుతున్నాడు దేవుడు. నీవు కూడా జాలిపడే ఎదుటివాడి ఎడల నీవు కూడా యోగ్యుడని ఎంచుకో. ఇలాంటి చక్కటి మాటలు మనము ఆలోచన చేసుకుని ఆలోచన కూడా జరుగుతుంది. మా రక్షణకర్తవగు దేవా, ఎందుకు కోపం? ఆయన రక్షకుడని చెప్తుంది వాక్యం, దేవుడని చెప్తుంది. కానీ నీ మీద నా మీద కోపం ఎందుకు ఉంది? ఎందుకు వస్తుంది కోపం? యాకోబు చెప్తుంది కదా, దేవుని స్తుతిస్తావంట కానీ దేవుని స్వరూపంలో ఉన్న మానవుడిని నీవంట దూషిస్తావంట. దేవుడి గంటు కోపం వస్తుంది నీ మీద. దేవుడి పోలికలో ఉన్న మానవుని ఏం చేస్తావంట? నువ్వు దూషిస్తావు. అందుకనే సహోదరులుగా కలిసి ఉండవలసిన ప్రతి ఒక్కరు, లేకపోతే కౌరవ సమూహం కూడా బ్రతకగలిగిన వారు, ఉండగలిగిన వారు, లేకపోతే కానాను దేశంలోకి వెళ్ళగలిగిన వారు చేసిన వ్యతిరేక తిరస్కారాన్ని బట్టి, దేవుడు చెప్పిన హెచ్చరికలకు లోపడిన కారణాన్ని బట్టి భూమిలోకి వెళ్ళిపోయారు. మిగిలిన కుమారులు కౌరవ సంతతి వారు, కౌరవ పిల్లలు రాస్తున్న కీర్తనలు చాలా బాగుంటాయి. కానీ హెచ్చరికల గురించి కొన్ని మాటలు చెప్పేసిన వాక్యాన్ని ముగిస్తారు. చదివిన పాత నిబంధన గ్రంథంలో రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివాం. అక్కడ 10వ వచనం చదువు. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక, ఇదే కదా మన అంశం. హెచ్చరిక చేసిన స్థలంలో పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించు.
దైవజనుడు చెప్పిన మాటకు లోబడి రాజు తన ప్రజలను ఏమిటంటే శత్రువు యుద్ధానికి వచ్చాడు, శత్రు సమూహం ముట్టడి వేసింది. దైవజనుడు ఏంటి పరిస్థితి అంటే కనుక నువ్వు వెళ్ళు, నీ వారిని నీవు రక్షించుకో అంటే ఇక్కడ తనకు తానుగా నిర్ణయం తీసుకోలేదు. దైవజనుడు చేసిన హెచ్చరికకు లోబడి తనకున్న రథాలను బట్టి, తనకున్న రౌతులను బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి, తనకున్న మంది మార్పాలని బట్టి, తనకున్న తెలివిని బట్టి ఆలోచన చేయలేదు. కానీ దైవజనుడు అనగా దేవుని పక్షంగా చెప్పే వాడి మాటను, అటువంటి వాడి హెచ్చరికను తీసుకున్నాడట. తద్వారా ఏం జరిగింది అంటే కనుక తన ప్రజలను దైవజనుడు ఒకవేళ హెచ్చరిస్తే దాన్ని తీసుకుంటే నీకు మేలు, నువ్వు మేలు అవ్వాలంటూ స్టూడెంట్ పాడైపోతూ ఉంటే టీచర్ తిరగతాడు, పడతాడు. ఎందుకని బాగుపడాలి. అదే తల్లిదండ్రులు పిల్లల కోసం అన్ని సమకూర్చి వారిని ప్రేమించేటప్పుడు కొన్ని పర్యాలు చేసే పరిస్థితులు బాగోదు, పడతారు, తిడతారు. ఎందుకని వారు బాగుండాలని కదా. ఈ హెచ్చరికలు లోపడితే, ఈ హెచ్చరికలు గమనిస్తే వారు ప్రయోజనం వస్తారు తప్ప నన్ను కొడతావా, నన్ను తిడతావా అని అనుకుంటే వారికి ప్రయోజనం అవుతుందా? ఇక్కడ నేను రాజు కదా, నాకు తెలుసు కదా, ఎవరో చెప్పే మాట ఏంటి లేదా దైవజనుడు చెప్పే మాట ఏంటి అనుకుంటే తన వారిని వారు ఆ రాజు రక్షించుకునేవాడు. దైవజనుడు హెచ్చరికలు లోపడ్డాడు, తన వారిని రక్షించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అటు వరకు చూడని సంగతులను చూసి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశారట? ఇప్పుడు దేవుని చేత హెచ్చరింపబడిన వాడై. అంటే హెచ్చరిక మనకు మేలా నష్టమా? మేలు, మేలు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే గద్దించు, బుద్ధి చెప్పు, తర్వాత ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, తర్వాత సువార్తని పరీక్ష. అంటే అది మనం తీసుకుంటే మేలవుతుంది తప్ప లేదా నన్నే అంటారు, నా గురించి చెప్పారు అంటే కనుక లోటు పెరగవలసినవి పెరిగిపోతుంది, రాకుండా అన్ని మనలోకి వచ్చేస్తాయి. అందుకనే ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసింది ఏంటంటే వాక్యం మనల్ని గద్దించిన, వాక్యం మనల్ని హెచ్చరించిన, వాక్యమైన మనతో నీ స్థితి ఇది అని సూటిగా మాట్లాడినా దానికి లోబడితే నీకు వేరవుతుంది తప్ప లోబడకపోతే కనుక అందుకనే నోవహు గురించి విశ్వాసుల వీరుల జాబితా విశ్వాసుల వీరుల జాబితా అంటారు 11వ అధ్యాయం. అందులో విశ్వాసుల గురించి రాయబడుతుంది. అందులో నోవహు గురించి ప్రత్యేకంగా రాస్తున్న మాట ఏంటో తెలుసా? అప్పటి పరిస్థితి 6వ అధ్యాయంలో చూస్తే భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపం పొందాడంట. సంతాపం పొందిన కారణాన్ని బట్టి ఏ జలములతో అయితే ఈ భూమి కప్పబడిందో మరలా ఆ జలములతోనే కప్పేయాలి, ఆకాశములు విప్పాలి అనుకున్నప్పుడు నీతిమంతుడైన నోవహు కనపడ్డాడంట. అప్పుడు దేవుడు నోవహుని హెచ్చరిస్తున్నాడు, నోవహు నేను చెప్పినట్టు చెయ్యి అంటున్నాడు. చిత్తం ప్రభు ఏం చేయాలంటే ఒక ఓడను తయారు చేయాలి. ఓడను తయారు చేశాడంట. కడత వస్తున్నాడు. ఇలా కడత వస్తూ ఉంటే 120 సంవత్సరాలు అవుతుంది. ఈ కడతలప్పుడల్లా చూస్తున్న వారు ఏంటి ఇదేంటి ఊరుమయంగా ఏంటో పడ చేస్తున్నట్టున్నావు అంటే పడవ కదా, కదా ఓడనే చేస్తున్నాను కదా. ఎందుకు అంటే కనుక దేవుడు చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు అంటే కనుక దేవుడు దీనంతా కూడా జలమయం చేసేస్తానంటున్నాడు, నాశనం చేసేస్తానంట, దీంట్లో ఉన్నవారు వాళ్ళని రక్షిస్తారంట. అంటే తరాలు వెళ్ళిపోతున్నాయి. 120 సంవత్సరాలు అంటే చచ్చిపోయి తెచ్చేటప్పుడు పుడుతున్నారు. పుట్టినోళ్ళు అంటున్నారంట అంతకంటే ఈ మాట చెప్పాడంటే ఈ నోవహు తాత వాడ పూర్తవుతలేదు, అన్న జలప్రలయము రావట్లేదు అనుకున్నారంట. హెచ్చరిక లోపడలేదు.
లోపడలేదు. వాడ పూర్తయింది. దేవుడు చెప్తున్నాడు, 120 సంవత్సరాల సువార్త విని ఎవడైనా ఒకవేళ మారితే కనుక వాడలోకి ఆహ్వానించు. మీ అనమంటుకు వెళ్ళండి. మీ అనమంటుకు వెళ్ళండి. ప్రతిదాన్ని జతగా లోపలికి తీసుకెళ్ళండి. కావలసిన ఆహారాలు సిద్ధపరచుకోండి. ఈ 120 సంవత్సరాలు చెప్పిన సువార్త హెచ్చరికలకు ఎవరైనా లోబడితే కాడలోతు, మోకాడలోతు, నడుములోతు, ఏకలోతు వచ్చి మునిగిపోయినప్పుడు నోవా ఏమంటారా? అయ్యా నా చేతిలో దేవుడు ఎప్పుడో జరుగు. కానీ నోవా కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. హెచ్చరికకు లోబడ్డారే. హేళన చేసిన వారు ఏమైనా తెలుసా? ఏ జలముతో అయితే భూమి కప్పబడిందో ఆ భూమిని పైకి తీసిన దేవుడు మరలా ఆకాశ భూములు 40 దినాలు 40 రాత్రి పగలు విప్పినప్పుడు ప్రచండమైన వర్షం కురిసేసిన కారణాన్ని బట్టి పర్వతాలు సైతం మునిగిపోయి ప్రయాణం చేసి ఆడాల కొండ మీద నిలిపోయింది. 150 తర్వాత మరలా నీరు ధూమకం. ఈలోగా హెచ్చరిక లోబడిన వారందరూ కూడా కాపు కలివాడికి ఆహారంగా సవాలుగా మారిపోయింది. హెచ్చరికలు లోబడని వారి కారణాన్ని బట్టి కలిగిన నష్టాలు చదవండి. యేసేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. పాపము చేయవలదని నీతి గలవారిని హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానేయగా మొదలట బ్రతుకుతాడు. హెచ్చరిక చేస్తే అటువంటి హెచ్చరికకు లోబడిన వాడు ఏం చేస్తాడట? నీట మునిగిపోయి చచ్చిపోడు. అగ్ని గంటగా కాల్చబడి చచ్చిపోడు. అర్థాంతరంగా ఊడి రాలిపోడు. ఏమవుతాడట? బతుకుతాడు. ఎందుకంటే వాడు గర్తింపుకు లోబడు. హెచ్చరికను అంగీకరించు. అదే చెప్తున్నాడు ప్రభు. అలనాడు నమ్మకం మాట వినని కారణం నేను ప్రజల్లో చూసాను. మళ్ళా రాకడ అనేది వస్తుంది. ఈ దేవాలయం నిరూపిస్తున్నారు కనుక దానికి ముందు గుర్తులు జరిగితే దేవాలయం పడబడుతుంది అని ప్రభువు చెప్తున్నాడు. క్రీస్తు శకం 40వ సంవత్సరంలో సొలొమోను కట్టించిన దేవాలయము కూలిపోయింది. మళ్ళా దేవాలయం కట్ట ప్రారంభించబడింది. ఎజ్రా కాలంలో ప్రారంభించబడింది. ఎజ్రా ద్వారా ఇంకా అప్పుడు టైటస్ అనేవాడు మళ్ళా వచ్చి పాడు చేశాడు. ఇవన్నీ కూడా చరిత్రలో చాలా టైం ఆ సిలోను మందిరం కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒక దేవతా మందిరాన్ని కూడా కట్టిన కారణాలు అక్కడ ఏమొచ్చిందంటే అగ్ని మండుతూ వచ్చేసింది. అపవాదులు వేసింది. దాని మళ్ళా కొంతకాలం చేసిన 195 సంవత్సరాలు ఏ రోజు వల్ల సమాధి చేస్తారు. అది కట్టబడింది. ఇదంతా మన చరిత్ర. దాని గురించి చెప్తూ ఈ మందిరం గురించి మాట్లాడుతున్నారు కదా. రాయగా చరిత్ర గురించి వచ్చింది. ఇక్కడ ఇది హెచ్చరిక గురించి చెప్తున్నాడు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడు జరుగుతాయి వారు అడుగుతున్నారు. చదువు. యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినబోతున్నారు. ప్రస్తుతం మన చెవులకి వినబడేవి అవే. అమ్మ ఎలా ఉంది ఇందరికి గంట క్రితమే సౌండ్ వచ్చేసి లేదా ఇల్లంతా అదిరిపోయింది. ఎందుకు సైలెంట్ తిరుగుతూనే ఈ కదా యుద్ధ సమాచారాలు ఈ చెవులకు వినబడతలేదా? వాక్కు నమ్మదగింది కదా. వాక్కు నమ్మదగిందండి.
హెచ్చరికలకు నువ్వు లోపడకపోతే కనుక ఇప్పుడు కూడా రక్షణ మీద పొందకుండా ఉంటే కనుక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనకు ముందు జరిగే పరిస్థితులు గుర్తు చేసుకుంటే అలాగే అవుతుంది. నువ్వు నీతిమంతుడుగా ఉండాలి అనుకుంటే కనుక వాక్యం నేను హెచ్చరిస్తున్నప్పుడు లోబడితే కనుక వాక్యం చెప్పి హెచ్చరిక చదివే కదా బ్రతుకుతావు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ తప్పించబడతావు, రక్షించబడతావు. సో 46వ సంఖ్య మొదటి వచనం చదువు. దేవుడే మనకు ఆశ్రయము దుర్గం అయి ఉన్నాడు. ఇప్పుడంట ఆపత్కాలంలో ఆయన మనల్ని నమ్ముకునదగిన సహాయకుడు. చదువుతుంది. అవునా భూమి మార్పు నొందినను మరలా జలప్రలయం వచ్చేసిన ఈ భూమి లయమైపోయినా అందుకు దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. దేవుడిని నమ్ముకున్నావు కనుక ఇలాంటి యుద్ధాలు వచ్చిన విపత్తులు వచ్చిన దేవుడిని బట్టి కూడా నీవు భయపడవు. ఆయన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన హెచ్చరికలను గుర్తించి లోబడినప్పుడు బలపరచదు. యెషయా 26:3-4 చదువు. అందరూ బైబిల్ చదువు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నాడు అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఇటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో నిత్యాశ్రయ దుర్గమైన దేవుడు మనం ఏం చేస్తారంట? కాపాడతాడు. ప్రమాద హెచ్చరిక జరిగినప్పుడు ఆ నడి సముద్రంలోకి వెళ్ళకుండా ఆగిపోతే జాలనేవాడు బ్రతుకుతాడు. హెచ్చరికను మీరి వెళ్ళిన కారణాన్ని బట్టి ఎప్పుడు వస్తుందో తెలియదు. అది సుడిగుండంగా రావచ్చు, సునామీగా రావచ్చు. ఆ హెచ్చరిక లోపడిన కారణాన్ని బట్టి ఆ సముద్రానికి ఆముదైపోవలసింది తప్ప, సముద్రంలో ఒడిగిపోవలసిందే తప్ప ఒడికి చేరతాడన్న నమ్మకము లేదు. ఎందుకు అంటే హెచ్చరిక లోపడలేదు. లోబడేవాడు బ్రతికిపోబడతాడని వాక్యము తెలియజేస్తుంది. అది దేవుడు మాటను బట్టి లోబడ్డావు కాబట్టి నీ అపాయము ఆశ్రయదుర్గముగా ఆయన ఉంటాడని, సహాయం చేసేవాడుగా ఉంటాడని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. రాత్రికాల సమయంలో హెచ్చరిక గురించి వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యము ద్వారా హెచ్చరికకు లోబడిన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనం లోబడి ఉంటున్నామా? జరుగుతున్న పరిస్థితులను బట్టి సిద్ధపడి ఉంటున్నామా? వేదనకు ప్రారంభం ముందు జరిగే ఈ యుద్ధాల సమాచారం మన చెవులకు వినబడుతున్నప్పుడు వాక్యం నెరవేరిపోతుంది. ఆయన సమీపంగా ఉన్నాడు కనుకే వేదనలు ప్రారంభమయ్యే సమయానికి ఇవన్నీ జరుగుతున్నాయి అని గుర్తించగలుగుతున్నామా? గుర్తిస్తే నువ్వు సిద్ధపడతావు. సిద్ధపడి నువ్వు ఎత్తబడి నువ్వు పరలోకంలో విజయాలు జీవించే ప్రమాదాలు కలిగిన పట్టణంలో దేవుడితో ఉండగలుగుతావు. అలా కాకుండా హెచ్చరిక లోపడకుండా ధ్యానం చేసే అలనాడు ప్రజలుగా ఉండిపోతే కనుక మునిగిపోయేదాకా వారికి ఏమాత్రం తెలియదు. వారి పీకులు వచ్చేసిన కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. హెచ్చరిక లోపడలేదు. మిగతా మునిగిపోయారు. హెచ్చరిక గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనా వాగ్దానాలు విన్నప్పుడు జనులకు హెచ్చరిక చేసిన సమయం బాగా నాలుగు వినియో జాగ్రత్త పడనందున నీకు బాగా వచ్చి ఓదపడుతుంది. ఇదిగో ఈ మైక్లో చెప్పబడేది ఎక్కడో వినబడుతుంది. అక్కడ వింటున్న నీవు కూడా సిద్ధపడాలి. ఎక్కడ వింటున్న మాత్రమే కాదు, ఈ బాగా వచ్చి ఎక్కడ దాకా అయితే ఈ గురించి ఈ హెచ్చరికలు ఇస్తున్నారో, రాకడ గురించి చెప్పబడుతుందో, దేవుడు వచ్చే ముందు పరిస్థితులు ఏవై ఉంటాయో ఇక్కడ ప్రకటించబడుతుందో, వాడు లోబడితే తప్పించబడతాడు. లేకపోతే వాడి ప్రాణానికి వాడే
ఇంకా తెలుగులో కానీ చెప్పాలంటే ఎవరు తీసుకున్న బొత్తులో వాడే. ఎందుకు అంటే ఆమానాన్ని కూడా ఏం చేస్తారు తెలుసా? ఆమానాన్ని కూడా ఏం చేస్తారు తెలుసా? మొత్తుగా చెబుదామని వాడి గర్వం అలా ఉంది, వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ అలా ఉంది. రాజు ఆయన ఇష్టం కనుక రాజు నేను చెప్పింది అలా చేస్తాడు కనుక ఈ శోషాను రాజ్యంలో లేదా శోషాను కోటలో ఈ సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా చంపేది. ఆ యూదుడికి కారణమైన ఒకడు నా ఎదుటే ఉండి నాకు లోపడక, నాకు వంకక, నాకు మొక్కగా, ఎంత అధికారం అందరూ నాకు అడుగుతున్నాం అంటే వంకట్లేదు అని మొదటికే కొంచెం ఆలోచన చేసి అందరినీ చంపాలనుకుని ఏముంది రాజు నా మాట వేసాడు కదా, శాసనము దక్కాలైపోయింది కదా, రాజు ముద్రించబడింది, ప్రతి సంస్థానంలో వెళ్ళిపోతుంది కదా, వాడి సావు నా చేతుల మీదుగా నేను నిర్ణయించిన ప్రకారంగా జరగాలని ఉరుకు సిద్ధపరిచాడు. ఎవరి కోసం? మొదటి కోసం. ఆమానాన్ని నీచుడు అని పరిస్థితి ఏమేమి తెలుసా? నీ నా దేవుడు ఉన్నది లేనట్టు వేరేది ఉన్నట్టు చేసే దేవుడు నీతిమంతుడైన మొదటికై తప్పించబడ్డాడు. ఆమానాన్ని వాడు కట్టుకున్న ఉరుకు ఈ మీద వాడే మృతి. ఎందుకు అంటే కనుక ఇంత నిష్ట కలిగి ఉంటున్నారే, ఇంత దేవుణ్ణి ఆరాధిస్తున్నారే, దేవుని ఆచార ప్రకారం వాక్య ప్రకారం దేవుడికి తప్ప పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంటే కానీ భూమి కింద నీడ అంతే కానీ దేనికి సాధ్యపడకూడదని దేవుడి చేతి వేలుతో రాసించిన ఆజ్ఞను బట్టి ఈ మొట్టుకైన వాడు నాకు వంగగా వాక్యాన్ని బట్టి ఉండిపోయాడని గ్రహించలేదు. అదే కదా చెప్తుంది ఆజ్ఞ. దేని రూపం చేసుకోకూడదు, దేనికి నువ్వు సాగిలపడకూడదు. అధికారం అయితే అధికారం బాబు, నీకు నేను మొక్కను అన్నాడు, నీకు నేను లొంగను అన్నాడట. ఓ నెబుకద్నెజరు, ఇందు గురించి మాకు చింత లేదా? నీవు నిలబెట్టిన ప్రజలు ఏమాత్రము మొక్కం. నువ్వు 700 ఇంకో 1200 చేసుకో, ఈ వేడుక అగ్నిగుండంలో నుంచి తప్పించగలిగిన సమర్థుడు నువ్వు కలిగి ఉన్న దేవుడు అని చెప్తున్నారు. అలాంటి విశ్వాసం అలాగా ఎలా అటువంటి పరిస్థితి వస్తే నిలబడిన వాళ్ళైనా పేతురుతో ప్రభువు మాట చెప్తారు. మామూలుగా మనం జల్లించేటప్పుడు మంచి దాంట్లో ఏమన్నా జల్లెడు చెత్త పొట్టేది తిరిగితే వచ్చేస్తుంది. పేతురుతో అంటాడు ప్రభు, సాధారణ జల్లెడు పెట్టి జల్లిస్తున్నారు కదా, మంచి కోరులు కొట్లు వేయడానికి జల్లించవలసింది దేవుడైతే సాతాను జల్లిస్తున్నాడు. సాతాను అందరినీ నాటేసి ఎవడలేడు అని చెప్పేసి అలా జల్లిస్తున్నాడు. అలా జల్లించే సాతాన్ని దేవుడు అంటున్నాడు, ఎక్కడికి వచ్చినట్టు ఇటు దిగుతూ వచ్చాడు. మరి యోగ కనబడేదా? అలా జల్లించినప్పుడు దాంట్లోంచి దాని అడుగులు దాని ఆడలో జారకుండా నీవు మంచి విశ్వాసంగా నిలబడితే కనుక నువ్వు ఎక్కబడి. ఎందుకంటే ఈ భూమి మీద ఎన్నో హెచ్చరికలు దేవుడి గురించి వచ్చినప్పుడు నీకు విన్నావు, అందుకే నీకు నువ్వుగా కాపాడుతున్నావు. నీ వినడం వాడు తన ప్రాణములు కానీ ఉత్తరం, ఎందుకంటే హెచ్చరిక వాడు లోపడలేదు. చివరికి వాక్యం గురించి దానం 3వ అధ్యాయం 4వ వచనం. నలభై దినాలకు నినివే పట్టణం నాశనం అవుతుందని ప్రకటన చేశాడంట. నినివే పట్టణం వారు దేవుని యొక్క విశ్వాసం ఉంచి ఉపవాసం పాటించి వారులేమి అల్పులేమి తగ్గించుకుని శిక్షను తప్పించుకున్నారు. యోన ఏం చేశాడు? ఇప్పుడు హెచ్చరిక చేశాడు. ఇక టైం లేదు, రక్షణ పొందండి, మార్పు పొందండి, వాక్యాన్ని నమ్మండి, ఏది అవ్వలేదు. 40 రోజుల్లో మీకు వెళ్తే ఖచ్చితంగా భద్రత ఉంచుతాను. లోపు దినాలు అలాగే చెప్పిన లోపడలేదు, మామూలు దినాలు అలాగే చెప్పిన లోపడలేదు. దానికి సాదృశ్యంగా జలప్రళయంలో వారు కూలిపోయారు, అగ్నికంగా వారు కాలిపోయారు. ఇది కూడా దేవుడు నన్ను చెప్పన్నాడు అని ఒకే మెసేజ్ చెప్పాడు. ఒక దిన ప్రయాణం 30 కిలోమీటర్లు నడిచాడు. 90 కిలోమీటర్ల సుదీర్ఘంగా
విశాలమైన ఆ పట్టణము 30 కిలోమీటర్లు ఒక దిన ప్రయాణం అంతా చేశారు. ఒక మనిషి సాయంత్రం 30 కిలోమీటర్లు నడవగలరు. 30 కిలోమీటర్లు నడిచి ఆ దిన ప్రయాణంలో వెళ్ళినంత లెక్క ఈ నినివే పట్టణానికి నాశనం రాబోతుందో అని ఉద్యోగేసినట్టు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఏంటయ్యా అంటే కనుక దేవుడు చెప్తున్నాడు, దేవుని పక్షం నుంచి నేను చెప్తున్నాను, నేను రాకూడదని అనుకున్నాను, కానీ నిమిత్తం గడుపులో 3 దినాల నుంచి మళ్ళా నన్ను ఇక్కడికి పంపించాడు, ఈ మాట చెప్పి నన్ను వచ్చేయమన్నాడు అని చెప్తూ ఉంటే ఆ వార్త రాజు దగ్గరికి వెళ్ళిందంట. తక్షణమే హెచ్చరిక లోబడి సింహాసనం నుంచి దిగి వచ్చి మట్టిలో కూర్చున్నాడు, మూడులో కూర్చున్నాడు. ఎన్ని హెచ్చరికలు జీవితంలో పెట్టుకున్నాం. ఈ సంవత్సరం తగ్గింపులో దేవుని పాదాల దగ్గర కూర్చుంటావా? దేవుని పాదాల దగ్గర వస్తావా? నేను తగ్గించుకుంటావా? హెచ్చరికలు లోబడతావా? మన వ్యక్తిగతంగా 10వ వచనంలో వాక్యం నేర్చుకుంటాం. దేవుడు చూచి దేవుడే పశ్చాత్తాపడై ఏం చేశారట? ఈడులో చేస్తున్న దేవుడు మానేశాడు. చక్రపాణి 78వ సంకీర్తన మొదటి వచనం నా జనుల నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. చెప్తున్నాం పూర్వ కాలంలో జరిగిన గోడ వాక్యాన్ని మీకు తెలియజెప్తున్నాం. నాకు తెలిసిన సంగతులు అయ్యే చెప్తున్నాడు. ఒక్కసారి నోవహు దినాల్లో గుర్తు చేసుకో, ఒక్కసారి లోతు దినాల్లో గుర్తు చేసుకో, ఒక్కసారి నినివే పట్టణస్థులను గుర్తు చేసుకో. నేటి దినము నీవు వాక్యమైన దేవుని హెచ్చరికకు లోబడితే కనుక రక్షింపబడతావు. నిన్ను తగ్గించుకుంటే కనుక శిక్ష నుంచి తప్పించబడతావు. అలా కాకుండా హెచ్చరిక లోబడకుండా ఉంటే కనుక ఎన్నిసార్లు తగ్గించిన లోబడిన కారణాన్ని బట్టి ఎవరు తప్పించలేని అనాథంగా నాశనం పెట్టి, అలా కాకుండా హెచ్చరికకు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సంతరించిన పరలోకి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధిలో దేవుని మాటలు అందరికీ దీవించాల్సిన